త్రిబాణధారి బార్బరిక్ అనే కొత్త తెలుగు సినిమా ఆగస్ట్ 29న థియేటర్స్ రిలీజ్ అయింది. ఈరోజు శుక్రవారం అక్టోబర్ 10 నుంచి ఓటీటీకి వచ్చింది. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఒరిజినల్. ఈ సినిమా టైటిల్ అప్పుడు విన్నప్పుడు నేను బార్బరిక్ అంటే ఇది ఏమన్నా హాలీవుడ్ డబ్బింగ్ సినిమానా అనుకున్నాను. ఎందుకంటే ఈ పదం ఎప్పుడు వినలేదు తెలుగులో. నేను బార్బరిక్ అనే పదము హాలీవుడ్లో విన్నాను. బార్బేరియన్ అనే పదం అక్కడ తెలుసు నాకు. తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్లో తెలిసింది ఏంటంటే బార్బరిక్ అనేది మన మహాభారతంలో ఒక క్యారెక్టర్ పేరు అంట. నాకైతే తెలియదు. నాకు తెలిసింది భీముని కొడుకు ఘటోత్కచుడి వరకు తెలుసు. ఆ ఘటోత్కచుని కొడుకు పేరు బార్బరిక్ అంట. ఈ సినిమా ప్రమోషన్స్లో తెలిసింది నాకు అది. బట్ అది వ్యాస మహాభారతంలో ఈ క్యారెక్టర్ ఉందా లేకుంటే వేరే అనువాద మహాభారతాల్లో ఉందా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా ప్రమోషన్స్లో అర్థమైంది బార్బరిక్ అనేది ఘటోత్కచుని కొడుకు. అదొకటి క్లారిటీ వచ్చింది. తర్వాత ట్రైలర్ వచ్చినప్పుడు చూసినప్పుడు నాకే పెద్దగా అనిపించలేదు. ట్రైలరు ఏదో మామూలు ఏదో బి గ్రేడ్ సినిమాలాగా అనిపించింది. సత్యరాజ్ ఉన్నాడు, అదొక్కటే తెలుసు నాకు ట్రైలర్ చూసినప్పుడు. సో పక్కన పెట్టేశాను. ఇంకా ఒక పాట కూడా వచ్చింది, మన యాంకర్ ఉదయభాను ఒక పాట కూడా వచ్చింది. సో నేనైతే సినిమా చూడకూడదని డిసైడ్ అయ్యింది. థియేటర్లో వచ్చినప్పుడు కూడా చూడలేదు నేను. కానీ ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఆ మరుసటి రోజే ఈ సినిమా కొత్త డైరెక్టరు అతనే మొదటి సినిమా అతనే రాసుకున్నాడు, అతనే తీశాడు. అతను సినిమాకి ఎవరు రావట్లేదు, సినిమాని ఎవరు చూడట్లేదు అని చెప్పుతో కుట్టుకున్నాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఈ సినిమాకు ప్రెజెంటర్ వచ్చేసి సమర్పించింది మన రాజాసాబ్ డైరెక్టర్ మారుతి. అతను దాన్ని తప్పుపడ్డాడు. ఆ డైరెక్టర్ చేసిన పనికి ఎవరైనా తప్పుపడతారు చెప్పుతో కొట్టుకోవడం ఏంటి అనేసి. సో ఇప్పుడు ఓటీటీకి వచ్చాక అవన్నీ గుర్తొచ్చి నేను చూశాను. ఈరోజు అక్టోబర్ 10 శుక్రవారం నాడు జీ5లో తెలుగులో ఉంది. తెలుగు సినిమానే, 2 గంటల సినిమానే. సో సినిమా చూస్తే అంటే మొదటి స్టార్టింగ్ ఎపిసోడ్లో మనకు సత్యరాజ్ క్యారెక్టర్తో ప్లస్ ఈ బార్బరిక్ అంటే ఎవరు అనేది చుచాయిగా మనకు పరిచయం చేశారు. ఇంకొంచెం డీటెయిల్గా చెప్పిండాల్సింది బార్బరిక్ క్యారెక్టర్ గురించి. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి మహాభారతంలో అది అందరికీ తెలుసు అన్నట్టే పరిచయం చేశారు ఆ క్యారెక్టర్. బార్బరిక్ స్టోరీ ఏంటి అనేసి చుచాయిగా చెప్పారు. ఇంకొంచెం డీటెయిల్గా చెప్పింటే బాగుండేమో. ఈ కథ సత్యరాజ్ది ఏదో ప్రాబ్లం ఉంటుంది. సినిమా అంతా ఒక రాత్రిలో జరిగినట్టు చూపించారు. మోస్ట్ ఆఫ్ ద సినిమా ఒక రాత్రి సాయంత్రం మొదలై పొద్దునేకి అయిపోయేటట్టు చూపించారు. ఇంకా దాటికి వెనక్కి ముందుకు జరుగుతూ ఉంది సినిమా. ఆ సత్యరాజ్ క్యారెక్టర్తో పాటు మన సత్యం రాజేష్ ప్లస్ మన వీటీవీ గణేష్ తమిళ కమెడియన్ వీళ్ళ క్యారెక్టర్లు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ప్యారలల్గా మనకు హీరో క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వశిష్ఠ సింహ అతని క్యారెక్టరు, అతని ఫ్రెండ్ క్యారెక్టరు, ఇలా ప్లస్ మనకు ప్యారలల్గా మనకు ఉదయభాను క్యారెక్టరు, ఒక విలన్గా మన తమిళ కమెడియన్ క్యారెక్టర్. ఇవన్నీ అంటే చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది స్క్రీన్ ప్లే. వెనక్కి ముందుకు జరుగుతూ ఇలా చాలా ఉపకథలు. అంటే మెయిన్ స్టోరీ సత్యరాజ్ది అనుకుంటే మిగతా ఉపకథలన్నీ వస్తున్నాయి. అంటే మనకు అర్థమవుతుంది ఇవన్నీ ఎక్కడో చోట కలుస్తాయని అనుకుంటూనే ఉన్నాను. మొదటి అరగంట వరకు చూడగలిగే సినిమాను. ఓకే ఏదో ఉంది ఇంట్రెస్టింగ్గా, సత్యరాజు స్టోరీ ఏదో ఉంది అనుకున్నాను. ఆ తర్వాత సినిమా వశిష్ఠ సింహాది లవ్ స్టోరీ, హీరోయిన్ ఆమెకు ఒక స్టోరీ, ఇలా ఒక పాటలు వెనకాల బ్యాక్డ్రాప్లు ఎటో వెళ్ళిపోతుంది. సరే అసలు రివీల్ కాలేదు కదా ప్లాటు, ఏదో జరుగుతుంది అని కూర్చున్నాను. సత్యం రాజేష్ ఉన్నాడు. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక క్లారిటీ వచ్చింది నాకు. ఓహో ఇది ఒక ఇన్సిడెంట్ సత్యరాజుకి ఇవన్నీ కలుస్తున్నాయి. ఈ కథలన్నీ కంచికి చేరినట్టు ఈ ఉపకథలన్నీ సత్యరాజు స్టోరీకి కలుస్తున్నాయని క్లారిటీ వచ్చింది. కానీ ఈ బార్బరిక్ ఏంటి, త్రిబాణధారి ఏంటి అనేది క్లారిటీ రాలేదు. ప్లస్ అసలు సత్యరాజు స్టోరీకి అసలు ఏం జరిగింది అనేది కూడా క్లారిటీ రాలేదు ఫస్ట్ 1 అవర్లో. సరే ఇంకా మొదటి అరగంట వరకు పర్లేదు అనుకున్నా. కానీ తర్వాత అరగంట ఫస్ట్ హాఫ్లో ఇక డైరెక్టర్ ఎలా రాసుకున్నాడు అంటే అసలు చాలా లాజిక్లు, ఇంకా అంటే లాజిక్ అంటే మరి కన్వీనియంట్ రైటింగ్ అయిపోయింది సినిమా. సరే అనుకుంటే ఇక సెకండ్ హాఫ్లో మొదటి హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా దారుణం పడిపోతూనే ఉంది సినిమా. ఇంకా అనిపించింది నాకు ఈ డైరెక్టర్ చెప్పుతో కొట్టుకున్నాడు, తప్పేం లేదు. ఈ సినిమా చూసినందుకు నేను నా చెప్పుతో కొట్టుకోవాలనిపించింది. ఆ రేంజ్ ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయాను నేనైతే ఈ సినిమా. ఇక అయినా కానీ సరే ఏంటి అసలు ఏం జరిగింది, ఎలా చేస్తారంటే అప్పుడు క్లారిటీ వచ్చింది. సత్యరాజ్ క్యారెక్టర్ది ఒక క్లారిటీ వచ్చింది, మనకు అర్థమైపోతుంది. ఓహో ఇది కథ, ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక రివెంజ్ స్టోరీని అనుకోవాలి. అలా అనిపించింది. ఇక లాస్ట్ 20 నిమిషాల్లో మాత్రం సినిమా నచ్చింది నాకు. 20 నిమిషాలు అంటే 1:45 తర్వాత 2 గంటల 5 నిమిషాల సినిమాలో అంటే 1:10 నిమిషాలు ఫస్ట్ హాఫ్ పెట్టుకున్నారు, ఒక 55 నిమిషాలు సెకండ్ హాఫ్ పెట్టుకున్నారు.
లాస్ట్ 25 నిమిషాల్లో 20 నిమిషాలు 25 కూడా 20 నిమిషాలు, 1:45 నుంచి 2 గంటల 5 నిమిషాల వరకు 20 నిమిషాల్లో కథ అప్పుడు బాగుంది, నాకు నచ్చింది. అంటే అన్నీ మనం ఇంతవరకు చూసినవన్నీ పాయింట్లన్నీ జాయింట్ అవ్వడము, అక్కడ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు వరుస పెట్టుకున్నాడు. ట్విస్ట్లు 1, 2, 3, 4, 5 అనేసి ఒక ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయగలిగా. మిగతా 3-4 ట్విస్ట్లు అయితే పర్లేదు, అవి కొత్తగానే ఉన్నాయి. కాబట్టి లాస్ట్ 20 నిమిషాల వల్ల సినిమాని క్షమించేసాను నేను, ఈ బార్బరిక్ త్రిబాణధారి బార్బరిక్ని. అంటే అంటే యాక్చువల్గా ఒక ఫ్యాంటసీ సినిమాగా తీయొచ్చు ఆ బార్బరిక్ క్యారెక్టర్ని పెట్టుకొని, బట్ ఆ టైటిల్ పెట్టుకున్నారు కానీ ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ని యూజ్ చేసుకోలేదు, జస్ట్ ఓకే వాడుకున్నారు అంతే. ఒక మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా మన సర్పయాగం, నేను శోభన్ బాబు రోజా సినిమా, ఇంకా అలాంటి సినిమాని అనుకోవాలి అంతే ఈ సినిమాని. అంతే, దాన్ని కొద్దిగా స్క్రీన్ ప్లేలో మార్పులు చేర్పులు చేసి కన్వీనియంట్ రైటింగ్ రాసి వెనక్కి ముందుకు చెప్పి అలా తీశారనిపించింది. యాక్టర్ల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్యరాజ్ అంటే అంత టెన్షన్లో అంత బాధలో ఉండి ఎక్కడ కనపడలేదు సత్యరాజ్ క్యారెక్టర్, ఏదో కూల్గా ఉంటాడు. ఇక హీరో వశిష్ఠ సినిమా కూడా కూల్గానే ఉంటుంది. అంటే క్యారెక్టర్లు వాళ్ళు ఆ పెయిన్, ఆ బాధ, ఆ టెన్షన్ చూపిస్తేనే మనం ఫీల్ అవుతాం. అందరూ కూల్గా ఉన్నప్పుడు ఇంకా ఏదో పోతుంది అంతే అన్నట్టు అనిపించింది నాకు. సో అది ఈ త్రిబాణధారి బార్బరిక్. థియేటర్లో ఎవరైనా చూసింటే వాళ్ళు ఒక దండం పెట్టాలి. నేను ఓటీటీలో చూడలేకపోయా, బట్ లాస్ట్ 20 నిమిషాలు అయితే, అంటే సినిమా అంతా చూశాను కాబట్టి క్లోజర్ బాగుంది. ఈ లాస్ట్ 20 నిమిషాల్లో ట్విస్ట్లు బాగున్నాయి. ఆ 20 మినిట్స్కి కంప్లైంట్స్ ఏం లేవు నాకు, బట్ మిగతా 1:40 సినిమాకి మాత్రం కష్టమే చూడడము. సో నా రేటింగ్ వచ్చి 1/5. ఆ 1 కూడా కేవలం లాస్ట్ 20 నిమిషాల కోసం ఇస్తున్నాను. సో ZEE5లో ఉంది, తెలుగు సినిమానే, తెలుగు యాక్టర్లే. అసలు ఉదయభాను క్యారెక్టర్ ఎందుకు ఉందో, చాలా క్యారెక్టర్లు అసలు ఎందుకు ఉన్నాయో అసలు వేస్ట్. దానితో ఈ పాటలు ఒకటి ఎందుకులే, అంటే ఇక B గ్రేడ్ సినిమా అని చెప్పాలి ఈ త్రిబాణధారి బార్బరిక్. మరి మారుతి ఎందుకు దీన్ని బ్యాక్ చేశాడు సినిమాని, కానీ పాపం టేస్ట్ అసలు ఆయనకి ఏం చెప్పి ఆయనకు ప్రజెంటర్గా ఒప్పించారో, ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేశాడో, కానీ ఒక B గ్రేడ్ సినిమా ఇది. సో ఓటీటీ కదా, 2 గంటలే కదా, టైంపాస్ కోసం చూస్తాము అంటే ఇంకా మీ కర్మ, మిమ్మల్ని ఆ బార్బరిక్ కూడా కాపాడలేడు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ కొద్దిగా కాన్సెప్ట్ చెప్పాను కదా, ఈ సర్పయాగం అంటే ఇక్కడ తెలుసు కదా సర్పయాగం సినిమాలో ఏం జరుగుతుందో అలాంటివి ఉన్నాయి కాబట్టి అవి ఓకే, వద్దులే అసలు చూడొద్దు, ఫ్యామిలీతో వద్దులే అసలు. నన్ను అడిగితే ఎవరు చూడొద్దనే చెప్తాను. థియేటర్ కాదు, ఓటీటీలో ఉంది, వేస్ట్, టైం వేస్ట్. ఏమంటారు, సేమ్ డైరెక్టర్ చెప్తూ కొట్టుకుంటే మనం చెప్తూ కొట్టుకున్నట్టు అవుతుంది. బట్ మగవాళ్ళు ఒకసారి చూసేయచ్చు, లాస్ట్ 20 నిమిషాలు నచ్చుతుంది, అందరు ఎవరికైనా నచ్చుతుంది లాస్ట్ 20 నిమిషాలు. సో ఆడవాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీస్ దూరంగా ఉండండి ఈ సినిమాకు. మగవాళ్ళు ఏదో టైంపాస్కి 2 గంటలు కాబట్టి చూస్తా అంటే చూడండి ఈ త్రిబాణధారి బార్బరిక్. ఓకే, బట్ ఒకటి మంచి విషయం ఏం జరిగిందంటే ఈ సినిమా వల్ల నాకు ఈ క్యారెక్టర్ తెలిసింది. ఈ బార్బరికుడు అనేది మన ఘటోత్కచుని కొడుకున్నాడనే విషయం తెలిసింది. మరి అది వ్యాస మహాభారతంలో ఉందా లేదా అనే విషయం నాకు తెలియదు, కానీ బట్ ఒక మన పురాణాల నుంచి ఒక క్యారెక్టర్ అయితే మనకు పరిచయం చేశాడు, అదొక్కటి మెచ్చుకోదగ్గ విషయం. ఓకే, బాయ్.